నాకు ఈరోజు కొంచెం ఒంట్లో బాలేదు. ఇంకా ఆఫీస్ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యేంత ఓపిక కూడా లేదనమాట. ఇంకేం చేయాలని ఆలోచిస్తుంటే మాకు వాట్సాప్‌లో గ్రూప్ ఉన్నది మా టీమ్‌కి. అందులో మా మేనేజర్ ఫోన్ నంబర్ ఉంది. సరే ఏదో ఒకటిలే ఏమంటారో అని చెప్పేసి జస్ట్ నేను మెసేజ్ చేశాను అంతే. సారీ ఐ యామ్ నాట్ ఏబుల్ టు లాగిన్ టుడే బికాజ్ ఐ యామ్ నాట్ ఫీలింగ్ వెల్. ఐ యామ్ నాట్ ఫీలింగ్ వెల్ అంతే. నేను రీజన్ కూడా ఏమి ఇవ్వలేదు. నాకు ఫీవరా, దగ్గా ఇంకేమన్నానా నేను రీజన్ కూడా ఇవ్వలేదు. వెంటనే తను ఓకే. టేక్ కేర్. ఇట్స్ ఓకే. ఆహ్, మంచిగా రెస్ట్ తీసుకో అని చెప్పి మెసేజ్ పెట్టింది. అంతే అయిపోయింది. ఇంకేం క్వెషన్స్ లేవు. అదేమన్నా మన దగ్గర అయితేనా సిక్ లీవా? సిక్ లీవ్ అంటే నువ్వు ముందు చెప్పాలి కదా! అప్పటికప్పుడు చెప్తే ఎలా వర్క్ అవుతది? అరే! లేదు లేదు మేమేం అప్రూవ్ చెయ్యం. కావాలంటే కాసేపు లాగిన్ అవ్వు. లేదంటే మెడికల్ సర్టిఫికేట్ పెట్టు. నువ్వు వెళ్ళావని ప్రూఫ్ ఏంటి అంటారు. అసలు ఇంత ఈజీగా సిక్ లీవ్ వస్తది. మన హెల్త్‌ని కేర్ చేస్తున్నారు. ఇదంతా నాకసలు చాలా షాకింగ్ లాగా అనిపించింది. చిన్న చిన్న థింగ్స్‌ని కూడా మనోళ్ళు కాంప్లికేట్ చేసి పాడేశారు. ఏమంటే మనకొకటే బోలెడుమంది జనాభా ఉన్నారు కదా! సో, వీడు కాకపోతే ఇంకొకడు వస్తాడు. అండ్ జాబ్ లేని వాళ్ళకి ఎలా ఉంటది? అసలు మనకి జాబే లేదు కదా! వీళ్ళైతే అట్‌లీస్ట్ జాబ్ ఇస్తున్నారు అనేసి మనోళ్ళు. ఎవరిని బ్లేమ్ అయితే చేయడానికి లేదులెండి.